కేసరి అనగానే మనకి టక్కున గుర్తొచ్చే స్వీట్ నేము రవ్వ కేసరి. ఓసారి సేమియాతో ఈ విధంగా కేసరి చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని గుప్పెడు జీడిపప్పు, గుప్పెడు ఎండు ద్రాక్ష వేసి దూరగా వేయించేసుకొని సపరేట్గా ఉంచుకోండి. సేమ్ అదే నెయ్యిలోకి 1 కప్పు వరకు సేమియా వేసుకొని దూరగా వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక సపరేట్ చేసి ఉంచుకోండి. వేరొక కడాయిలోకి 2 కప్పుల వరకు నీళ్ళు అయితే వేసుకోండి. బాగా మరుగుతున్న నీళ్ళల్లోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న సేమియా కూడా వేసేసి సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు చక్కెర వేసుకోవాలి. చక్కెర కరిగిన తర్వాత 1 పించ్ ఆఫ్ రెడ్ ఫుడ్ కలర్ వేసుకోండి. ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇందులోకి సువాసన కోసం దంచి పెట్టుకున్న యాలకులు, నేతిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసి కలిపేసుకోండి. దించేసే ముందు 1 టీ స్పూన్ నెయ్యి వేసి బాగా కలిపేసుకోండి. ఇది బాగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 నిమిషాల వరకు చల్లారనివ్వాలి. అంతే, ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే సేమియా కేసరి రెడీ. మీలో ఎంతమందికి సేమియా కేసరి ఇష్టమో కామెంట్ చేసేయండి మరి.